హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమిషనర్ టి మల్లికార్జున్ గాంధీ విగ్రహం వద్ద పురపాలక సంఘ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. సిడిఎంఏ ఆదేశాల ప్రకారం 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిశుభ్రత కోసం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరియు పురపాలక సంఘం నుంచి గాంధీ చౌరస్తా వద్దకు స్వచ్ఛతపై స్లోగన్స్ చేస్తూ ర్యాలీ చేయడం జరిగింది. మరియు పురపాలక సంఘ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, మున్సిపల్ అధికారులకు, ఆఫీస్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి, మెప్మా రీసోర్స్ పర్సన్కి 100 రోజుల కార్యక్రమంలో చేసే కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, మేనేజర్ సంపత్రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లు, మెప్మా రీసెర్చ్ పర్సన్స్, శానిటేషన్ సిబ్బంది మరియు వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ పైప్ లైన్స్ కానీ మెప్మా సంబంధించి వాళ్ళ బ్యాంకు లింకేజ్ కానీ స్ట్రీట్ వెండర్స్ని గుర్తించి వాళ్ళకి మనము బ్యాంకు లింకేజ్ చేయడం, వాళ్ళని మామూలు మనకు ఇంకా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి వాళ్ళకి ఎస్ఎస్జి లోన్లు ఇప్పివ్వడం, అది ఒకటి. తర్వాత అన్ని విభాగాలకు సంబంధించి మనం 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేశారు. అది జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు. దానిలో భాగంగా ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ ఉంటుంది. మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ వరకు ఎస్ఎస్జి మెంబర్స్ తోటి, ప్రజాప్రతినిధులతోటి, మాజీ ప్రజాప్రతినిధులతోటి, తర్వాత ఎన్జిఓస్ తోటి, పురపాలక ప్రముఖులతోటి, మా ఆఫీస్ సిబ్బందితోటి, స్టూడెంట్స్ కూడా ఉండాలి. కానీ స్టూడెంట్స్ సెలవులు కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరు లేరు. కావున అది